తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం అనేది కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు. అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. స్వామివారి గర్భగుడి వరకు చేరాలంటే మనం 7 ద్వారాలను దాటాలి. ఈ ద్వారాలు కేవలం నిర్మాణంలో భాగం మాత్రమే కాదు. ప్రతి ద్వారం ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు తెలియజేస్తుంది అని మనలో ఎవరికైనా తెలుసా? మన శరీరంలో బ్రహ్మనాడి ద్వారా 7 ప్రధాన చక్రాలు ఉన్నాయని యోగ శాస్త్రం చెబుతుంది. జీవుడు పరమాత్మను చేరాలంటే ఈ 7 చక్రాలను దాటి అత్యున్నత స్థాయికి చేరాలి. అలాగే తిరుమలలో కూడా భక్తుడు ఒక్కో ద్వారం దాటి ముందుకు సాగుతాడు. ప్రతి ద్వారం దాటేటప్పుడు మనలోని అహంకారం, లోభం, కామం, క్రోధం వంటి భావాలని వదులుకుంటూ ముందుకు వెళ్ళాలి. చివరగా వచ్చేదే 7వ ద్వారం. అదే గర్భగుడి. అక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది. ఇది మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నేను 7వ గదిలో ఉన్నాను. నన్ను చేరాలంటే నీలో ఉన్న 7 ద్వారాలను దాటాలి. అప్పుడు మాత్రమే నా నిజమైన రూపాన్ని, ఆంతర్యాన్ని తెలుసుకోగలవు. అంటే దేవుని దర్శనం అనేది బయట కనిపించే రూపం మాత్రమే కాదు. అది మన అంతరంగంలో జరిగే ఒక ఆత్మీయ అనుభూతి. తిరుమల యాత్ర మనకి నేర్పేది ఇదే. బయట ఉన్న ద్వారాలని దాటినట్లు మన లోపల ఉన్న అడ్డంకులను కూడా దాటితేనే నిజమైన శ్రీవారి దర్శనం కలుగుతుంది. గోవిందా గోవిందా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.